దేవునికి స్తోత్రము. అనుదిన ధ్యానవాక్యము. మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకునే ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాము. ఇదిగో, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము శత్రువునితో పోరాడుటకు కావలసిన బలమైన విశ్వాసం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. అపవాది క్రియలకు గురి కాకుండా అపవాదిని జయించాలంటే బలమైన విశ్వాసము మనకు ఆయుధముగా పట్టుకొని అపవాదితో పోరాడితే మనము విజయాన్ని పొందుకుంటాము, అపవాదిని ఓడించగలము. అది బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనము అపవాది క్రియలకు లోనవ్వకుండా మనము దేవుని యందే నిరీక్షణ కలిగి దేవునికి ప్రార్థన చేయుటకు బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మనము గొప్ప గొప్ప పదాలు వాడినను మనలో బలమైన విశ్వాసం కానీ లేకపోతే అది ఏమాత్రము ఫలించదు, ఫలితము కూడా ఇవ్వదని మనం గుర్తించాలి. విశ్వాసము ద్వారా ఎంతటి అసాధ్యమైనను సుసాధ్యమవుతుందని మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనములో మనము చూడగలము. విశ్వాసం ఉంటే ఎంతటి అసాధ్యమైన పని కూడా అది సుసాధ్యమవుతుంది అంటున్నాడు మత్తయి గారు, సువార్తికుడు. దేవుని యందు విశ్వాసం ఉంచి సందేహించకుండా ఇది జరుగును అని నమ్మిన ఎడల అది తప్పక జరుగునని ప్రభువారు చెప్పిన మాటను మార్కు సువార్త 11వ అధ్యాయం 22లో చూస్తున్నాము. ప్రభువే చెప్తున్నాడు ఆ మాట. నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది ఉంటే అది నమ్మాలి, సందేహించకుండా నమ్మాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు తప్పకుండా నాకు చేస్తాడు అని హృదయపూర్తిగా బలమైన విశ్వాసం ఉంచి సందేహం లేకుండా నమ్మాలి. నమ్మినప్పుడు ప్రభువారు చెప్పిన మాటను మార్కు సువార్తలో 11వ అధ్యాయం 22లో మనము చూచిన ప్రకారంగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకముతో మనం ప్రార్థన చేయాలి. కానీ మన విశ్వాసమును బలహీనపరచుటకు అపవాది ఎన్నో కుతంత్రాలు, అనేక చెడ్డ క్రియలు చేస్తూ మన జీవితాలను అంధకారమయం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఎవరు? అపవాది. వాడి వలలో పడకుండా ఉండటానికి విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్న మనిషి దగ్గరకు కానీ ఆ ప్రాంత పరిసరాలకు కానీ సాతాను ప్రవేశించలేడు. మన జీవితాలలో మనం సాతానుకు చోటివ్వకూడదు. నిత్య ప్రార్థనలతో ప్రేమ, క్షమాగుణము, వినయము కలిగి జీవించుచున్నప్పుడు సాతాను మనల్ని చూచి పారిపోతాడు. దేవుని మహిమపరుచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను నిత్యం ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ప్రార్థన యందు పట్టుదల కలిగి, ప్రభువా నీ యందు మేము విశ్వాసము కలిగి, మేము నమ్మకముతో జీవించుచు ఎల్లప్పుడూ మేము ఆనందముతో ఉంటూ తండ్రి నిన్ను మహిమపరుచుకునే విధంగా తండ్రి మేము ప్రేమ, క్షమాగుణము, వినయము కలిగి నీ యందు భయభక్తులతో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని
ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.